వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె తహసీల్దార్ను కొందరు ట్రంప్ కార్డుగా వాడి తనపై నారా లోకేష్కు ఫిర్యాదు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపణ. అవినీతి నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి పిలుపు. మదనపల్లె పట్టణంలోని ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేలా ర్యాలీ. మదనపల్లె తహసీల్దార్ను కొందరు ట్రంప్ కార్డుగా వాడి తనపై నారా లోకేష్కు ఫిర్యాదు చేయిస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు బాలుస్వామి, నవీన్ చౌదరి, నాగూర్ వలి, ఆర్జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె తహసీల్దార్ అవినీతి అక్రమాలపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుతో సెలవుపై వెళ్లామని సూచించడం జరిగిందన్నారు. వీఆర్ఓలు సైతం ఆమె అవినీతి అక్రమాలపై తనను వేధించడం జరిగిందన్నారు. ఫిర్యాదు చేస్తే సర్వీస్ నుండి డిస్మిస్ అవుతుందనే మానవతా దృక్పథంతో సెలవుపై వెళ్లామని సూచించడం జరిగిందన్నారు. అయితే కొందరు ఆమెను ఓ పావుగా వాడుకుని నారా లోకేష్ వద్దకు తీసుకువెళ్లి తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. మదనపల్లె నియోజకవర్గంలోని ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్ 7995699097ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఈ నెంబర్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ అధికార వ్యవస్థ నడిపే భాగంగా బాధ్యతగా అధికారులకు తగు సూచనలు ఇస్తూ ప్రజా సమస్యలు ఎలా వస్తాయో అలా సకాలంలో పరిష్కారం చేయడం ఎమ్మెల్యే బాధ్యత. ఆ క్రమంగా దాదాపు నాకు 3 నెలల నుంచి అక్కడక్కడ మనుషులందరూ ఎప్పుడు వస్తే కూడా చాలా విషయాలు నాకు చెప్తూ వచ్చారు. అప్పుడు యథావిధిగా అధికారులకు నేను సూచనలు ఇచ్చి ఇది తప్పు జరుగుతున్నాయి మీ ఆఫీస్లో అని చెప్పి నిమ్మన్పల్లి కానీ రామసముద్రం కానీ మదనపల్లి కానీ యథావిధిగా చెప్తూ వచ్చాం. ఈరోజు నేను అసెంబ్లీలో ఉంటే పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారు కాల్ చేశారు. నాకు కాల్ చేసి ఏంది జహా రాజకీయం చేస్తామా లేదంటే ఏమి ఇంత విచ్చలవిడిగా ఏమి లంచం దిగజారిపోతా ఉంది కాన్స్టిట్యున్సీలో ఏం చేస్తున్నావు నువ్వు అన్నారు. ఏందన్న ఇష్యూ అని అడిగినారు. అడిగితే నా 30 సెంట్లకు నేను అడిగితే 30 సెంట్లకు గాను అర్థమైందా 2 లక్షల రూపాయలు అడుగుతా ఉంది నీ తహసీల్దారు, ఏమాత్రం ఇది సమంజసం చెప్పు అని అడిగినారు. అవునా అని చెప్పి నేను బయటకు వచ్చేసి అసెంబ్లీలో ఉన్నాను. అసెంబ్లీ డోర్ దగ్గర బయటకు వచ్చేసి నిజమా అన్నాను. తక్షణం ఫోన్ చేసి ఏమమ్మా ఆయన ఒక ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన దగ్గరికే ఆయనకే డబ్బులు అడిగినావంటే వ్యవస్థ ఏం చేస్తున్నావు నువ్వు, ఏ విధంగా తీసుకువెళ్తున్నావు అని చెప్పి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి తక్షణం నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత వీఆర్ఓలకు అందరికి పిలిచాను. వాస్తవాలు ఏముండాలి తెలుసుకుందామని వీఆర్ఓలకు పిలిచి మాట్లాడితేనే వీఆర్ఓలు కథలుగా చెప్పారు. సర్వే నంబర్లు చెప్తూ ఇప్పుడే చూడండి ఈయన చంద్ర ఈయన దగ్గర వచ్చింది మిటేషన్ వచ్చి ఈయనకి యథావిధిగా ఇవ్వాల్సిందే. ఇది ఎవరు మనమేమన్నా వేరే వాళ్ళు భూమి తీసి ఈయనకి ఇచ్చేదేం కాదు. ఈయనకి రావాల్సిన భూమి ఈయనకు పిత్రార్జితమో కొనుగోలునో ఏదో ఒకదానో వచ్చిన ఆస్తికి ఈయనకి ఇచ్చేసి ఇవ్వాల. అటువంటి ఆస్తికి డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని విఆర్ఓ ద్వారా ఫోన్పేలో కూడా డబ్బులు వేసుకొని అర్థమైందా ఈ విధంగా అరాచకం సృష్టించి ఎవరో ఇక్కడ ఉన్న నాయకులకు పిలుచుకొని పోయి కంప్లైంట్ చేసినంత మాత్రాన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ, ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ. వాళ్ళందరూ నాయకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ పోయి రేపు పెద్ద ఆయన దగ్గర ఈ చరిత్ర అంతా చెప్తే సస్పెండ్ చేయరు, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఏ తప్పు జరిగినా ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడుతున్నాను. ఖజా టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎవరు లంచం అడిగినా ఎవరేం చేసినా ఈ టోల్ ఫ్రీ నంబర్ నేను సర్క్యులేట్ చేస్తాను. 7995699097. ఈ టోల్ ఫ్రీ ఎల్లప్పుడూ
అందుబాటులో ఉంటుంది. ఈ నంబర్ గ్రివెన్స్ నంబర్ ఇది. రేపు ఎవరైనా ప్రజలకు కష్టం కలిగిస్తే వాళ్ళు ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ నాకు నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ముఖ్యం, అధికారులు కాదు. వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఎంక్వైరీ చేయబోతున్నాం. ఖచ్చితంగా రేపు ఎంక్వైరీ వస్తుంది. పక్క జిల్లా కలెక్టర్ ద్వారా ఇప్పిస్తాం. కలెక్టర్ ద్వారా ఇచ్చిన ఇప్పుడు వీళ్ళంతా ఇచ్చిన వాళ్ళు ఫోన్పే ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ రేపు ఏం చేస్తాయి, ఉద్యోగాల నుంచి సస్పెండే కాకుండా డిస్మిస్లు చేస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పే అవసరం లేదు. నేను ఆ రోజు విఆర్ఓలు పిలిచి మాట్లాడితే విఆర్ఓలు ఎన్ని కథలు చెప్పినారంటే నేను డైరీలో రాసుకునే అప్పటికప్పుడే. ఏ ఒక్క వ్యతిరేక కానీ వ్యక్తిగతంగా కాదు, కాన్స్టిట్యున్సీ ప్రజల ఇంట్రెస్ట్ మేరకు చెప్పినాం. నువ్వు గమ్మున నేను లెటర్ పెడితే నీ పైన ఎంక్వైరీ వస్తుంది. ఎంక్వైరీలో ఖచ్చితంగా తేలుతుంది, నువ్వు సస్పెండ్ అవుతావు. ఒక ఆడామెకు నేను సస్పెండ్ చేసి నా కాన్స్టిట్యున్సీ నుంచి పంపించడం సమంజసం కాదు, నా పెద్దరికం కాదు. అందుకోసం నీకు సవినయంగా చెప్తున్నాను, గమ్మున వెళ్ళిపో. అందుకోసం ఆమె వెళ్ళలేదు, లెటర్ ఇచ్చినాము, ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు నా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట్లాడారు, తప్పకుండా దానిపైన ఎంక్వైరీ ఉంటుంది. ఈరోజు కూడా మాట్లాడారు, తప్పకుండా ఎంక్వైరీ ఉంటుంది. ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చిందో దాని ద్వారా కొంతమంది దానికి ఏదో లాభాలు పొందాలని చెప్పి పార్టీ క్రమశిక్షణలో, పార్టీ ఐక్యతలో చీలికలు తేవాలని చేస్తున్నారు. అది ఎప్పుడు జరగదు. తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండే పార్టీ. అధికారి పైన ఆరోపణలు వస్తే అధికారి బాధ్యత ఏమంటే ఇంకా నాకు ఇక్కడ మంచిది కాదని సైలెంట్గా తప్పుకొని వేరే ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలి. కాకపోతే దీనికి వేరే మా తెలుగుదేశంలో కొంతమంది పార్టీ క్రమశిక్షణగా విరుద్ధంగా పనిచేసే వాళ్ళకి తీసుకువెళ్ళి ఈ విధంగా క్రియేట్ చేస్తే ఎక్కడ వదిలేది లేదు. తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ చేస్తాం. ఈరోజు మీకు తెలుసో లేదో నాకు మొన్న వీళ్ళు వేరే పార్టీలో కూడా ఫోన్ చేశారు. ఏమన్నా ఈ అరాచకం, ఈ తహసీల్దార్ ఎక్కడంటే అక్కడ డబ్బులు అడుగుతాం. ఫోన్ డైరెక్ట్ హ్యాండలింగ్ 1-to-1 డోర్ లాక్ చేసి మాట్లాడతారు. ఇట్లా చూడలేదు. ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం, తగు చర్యలు కూడా తీసుకుంటాము. దానిపైన తప్పకుండా స్టేట్ పార్టీ ఆఫీస్కి పెద్దలు సీఎం గారి నోటీస్ కూడా తీసుకొని వస్తాం. తగు చర్యలు కూడా ఉంటుందని చెప్పి గురించి మదనపల్లి మండల ఎంఆర్ఓ గురించే మాట్లాడుతున్నాం. ఎంఆర్ఓ ఈ నియోజకవర్గంలో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతా ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో పని అని పోతే 50,000 నుంచి 1,00,000 నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఎంఆర్ఓ గారు మదనపల్లి ఉన్నామన్నా ఈమెను తరిమి కొట్టి రోజులు దగ్గర పట్ట ఎంఆర్ఓని ఆడదాన్ని కూడా చూడరు. ఆమె మొగరాయుడు కంటే ఎక్కువ కర్నూలు జిల్లా నుంచి వచ్చి చిత్తూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే ఒప్పుకోరు. షాజహాన్ బాషా నాయకత్వంలో నడుస్తున్న ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు వదిలే ప్రసక్తి లేదు. భగవంతుడికి తెలియవలా ఈ జిల్లా కలెక్టర్కు ఈ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఎన్నోసార్లు విన్నవించినారు. ఇట్లా ఎంఆర్ఓ అనేసారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు డిమాండ్ చేస్తోందని. అదేవిధంగా రెడ్డి శేఖర్ నాయుడు అని చిప్పుల్లో ఉంటే వాళ్లకు 4 అన్నదమ్ములకు 3 ఎకరాలు ఉన్నింది. పాస్బుక్లంతా ముందే ఇచ్చినారు. ఒకరి పేరుతో 70 సెంట్లు ఉంటే 3 పేరుతో 70 సెంట్లు వచ్చినాయి. 4వ అతనికి అన్నదమ్మునికి ఏమైందంటే 0.7 అయింది. బై మిస్టేక్ లెటర్ మిస్టేక్ పడింది. ముందు విస్తీర్ణం కరెక్ట్గా ఉంది, అన్నదమ్ములకు ఉత్పత్తి కరెక్ట్గా ఉంది. ఆ 0.7 అంటే 7 సెంట్లు మట్టే మిగులుతుంది. 70 సెంట్లు రావాలని నాకునే ఎంఆర్ఓ ముందర ఫైల్ పెడితే 1,00,000 రూపాయలు తెచ్చి బాబు నేను చేయించేస్తాను. ఆయన పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుయ్యో మరో అని బాధపడతా చెప్పుకుంటా ఉన్నాడు. మేము ఎమ్మెల్యే దగ్గర చేపించినాం ఫోన్, మేము చేసినాం. మేము మా ఇంట వాళ్ళు చేస్తే ఎమ్మెల్యేకే ఇట్టుంది, వేరే వాళ్ళ ఫోన్లు ఎత్తది ఎంఆర్ఓ. మా ఎమ్మెల్యేని కంప్లైంట్ చేస్తాం. ఈ చిన్న మరక లేని ఎమ్మెల్యే ఎన్నో ఉంటాయి, కుతంత్రాలు, కుళ్ళు, ఇంకోటి అన్నదమ్ములకు పట్టక, లేకుంటే భూ తగాదాలు ఎన్నో ఉంటాయి. వస్తారు ఎమ్మెల్యే దగ్గరికి, ఆయన వినాలా, వింటాడు. నిన్ను డబ్బు తీసుకోమని చెప్పినాడా? మేము చెప్పినామా? మా ఫోన్లు అయితే ఆర్జే వెంకటేష్ గారు చెప్పినట్లు ఈ ఎంఆర్ వాళ్ళంతా మీరు వసూళ్ళుగా వచ్చిండేది,
వైఎస్ఆర్లో చేయండి. ఆ పని వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసి 167 సీట్లు ఈరోజు మనకు 164 సీట్లు వచ్చినాయంటే మీరు చేసిన దానికి. మా ప్రభుత్వంలో ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ చేసుకునేదానికి లేదు. క్లియర్గా వస్తే అప్పటికప్పుడు వర్క్ చేయండి. జెన్యూన్గా ఉంటే విసిగించద్దండి పేద ప్రజలను, భూస్వాములను, ఎన్నున్నా మధ్యతరగతి కుటుంబాలను. నీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వు. నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉండవు. షాజహాన్ బాషా గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో, ఎవరైతే వైఎస్ఆర్సీపీతో లుకలుకలు చేస్తూ కుమ్ముకులాడుతూ మీలాంటి వాళ్ళని అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్తున్నారో, ఏ నిజమైన కార్యకర్త అయినా కూడా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి వారు ఏమైనా కూడా వివరించవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. అంతటి స్వేచ్ఛని కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు షాజహాన్ బాషా గారు. అలాంటి విధంలో, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరినో ఒకరిని తీసుకుని లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ లేనిపోనివన్నీ వివరిస్తే వాళ్ళు వినేసి వెంటనే యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారి ఆదేశాలు మీరు అమలు చేయటం లేదు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాలు మీరు అమలు చేయటం లేదు, లోకల్ శాసనసభ్యులు గారి ఆదేశాలు మీరు అమలు చేయటం లేదు. ఇలా చేసుకుంటూ పోవడమేనా మీ విధులు? దానికి అడ్డం తగులుతున్నాడనా మీరు ఈ కంప్లైంట్లు అవి చేయటం? ఇది చాలా విచారించదగినటువంటి విషయమమ్మా. ఇది తప్పు చేస్తున్నారు. తప్పు ఈ రోజుకైనా సర్దిద్దుకోండి. మదనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారులుగా కొనసాగినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో పాత పోకడలు వదలకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఒకటి నిమ్మనపల్లి, మదనపల్లి, రామసముద్రం. ఈ 3 మండలాలకు 3 తహసీల్దార్లు ఉన్నారు. నిమ్మనపల్లి తహసీల్దార్ స్వతహాగా కరెక్ట్గా జెన్యూన్గా పనిచేస్తున్నా మిగిలిన 2 మండలాల్లో ఉన్న తహసీల్దార్ల మీద అవినీతి ఆరోపణలు ప్రజల నుండి ఎక్కువ వస్తున్నాయి. అది మొన్నటి పేపర్లో మదనపల్లి తహసీల్దార్ మీద అవినీతి ఆరోపణలు వస్తే ఆమె దానిని కప్పిపుచ్చుకునేదానికి స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి మీద హైకమాండ్కు రిపోర్ట్ చేయడాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ తీవ్రంగా పరిగణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె మొట్టమొదటి నుండి కూడా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది. డబ్బులు ఇస్తే తప్ప ఏ పని చేయకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంది. శాసనసభ్యులు చెప్పినా కూడా మ్యుటేషన్ చేయమని చేయకుండా ప్రజలను తరచూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా ఉంది. ఆమె యథారాజా తదా ప్రజా అని ఆమె అవినీతికి కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా తోడ్పాటు చేస్తున్నారు. ఈ విధంగా పాలనను భ్రష్టు పట్టిస్తున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి నరేష్ కుమార్ రెడ్డి గారి మ్యుటేషన్కే డబ్బులు అడిగిందంటే ఆమె ఏ స్థాయికి బరి తెగించింది అని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా కానీ శాసనసభ్యుని మాట అధికారులు విని తీరాలి. కొంతమంది వినకపోతే మా కార్యకర్తల్లో శాసనసభ్యుని మీద అపోహలు వస్తాయి. ఆ పరిస్థితి ఇక్కడ అధికారులు కల్పించకూడదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం వెంటనే పనులు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది తప్ప ఇటువంటి అధికారులను మేము ఎంకరేజ్ చేయము. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ చేసుకొని మేము సంతోషంగా ఉంటామని కలలు గని అధికారం తెచ్చుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైతే మా నాయకుడు షాజహాన్ బాషా గారు శాసనసభ్యులైన తర్వాత ఇక్కడ ఎవరైతే అధికారిగా వచ్చిన ఎంఆర్ఓ గారు ఏదైతే గత ప్రభుత్వంలో లంచాలకు అలవాటు పడిపి లంచాల అవతారం ఎత్తి ఈ నియోజకవర్గంలో దళితులు చూడదు, బీసీలను చూడదు, గిరిజనులు చూడదు, ఎవరి దగ్గరైనా కానీ పని మీద పోతే లంచం ఇవ్వండి పని జరిగేటువంటి పరిస్థితి లేదు. సాక్షాత్తు అనేక ఛానల్లో పత్రికల్లో కూడా రావడం జరిగింది. అయితే అదే మా పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది గతంలో కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని కూడా దూషించినటువంటి వ్యక్తులు కోవర్ట్లుగా మారి చంద్రబాబు నాయుడుకు ఇక్కడ శాసనసభ్యులు షాజహాన్ బాషా మీద ఏదో విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే గారి యొక్క ప్రతిష్టను దెబ్బ తీసేదానికి
కుటిల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అట్లాంటివన్నిటిని కూడా తిప్పి కొట్టడానికి కూడా మేము కూడా నిజమైన నికాసైన తెలుగుదేశం పార్టీ నాయకులం, కార్యకర్తలం. మేము కూడా ఎమ్మెల్యే షాజహాన్ బాషా దగ్గర నిజాయితీగా ఆయన అడుగుజాడల్లో మేము ఏమి ఎత్తి ఏ సమస్యకు వచ్చినా కూడా మేము చెప్తే తప్పకుండా చేసి పెడుతున్నటువంటి వ్యక్తి షాజహాన్ బాషా. ఈ ప్రపంచం నుండి HIV ఎయిడ్స్ను తరిమివేయాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ HIV ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని, నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. HIV రహిత సమాజాన్ని సాధిద్దాం. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గత వారం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్, రంగోలీ, అట్లాగే రీల్ మేకింగ్, సో ఇలాంటి చాలా కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన కలిగించాం. అట్లాగే పట్టణంలో, మదనపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించి నినాదాలతో ప్రజలందరికీ కూడా ఈ ఎయిడ్స్ మీద అవగాహన కలిగించడానికి మేమందరూ విద్యార్థులు మరియు అధ్యాపకులు అందరూ కూడా కృషి చేస్తున్నాం. మదనపల్లి తరఫున విద్యార్థులందరి చేత రేపు డిసెంబర్ 1 ఎయిడ్స్ దినం సందర్భంగా నిర్వహించాల్సినటువంటి ర్యాలీని రేపు సెలవు కారణంగా ఆదివారం ఉండడం వల్ల ఈరోజే దాన్ని నిర్వహించడం జరిగింది. భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మా విద్యార్థులు, మా అధ్యాపకులందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ గారు ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించి నినాదాలతో ఇప్పుడే ఇక్కడికి గ్రౌండ్లోకి చేరుకున్నాం. ఇక్కడ మానవహారము ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కూడా ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత వారం రోజులుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులందరికీ కూడా మంచి అవగాహన కలగడమే కాకుండా సమాజానికి కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏపీసెక్స్ వారి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఏపీసెక్స్ వారి సహకారంతో RIS స్వచ్ఛంద సంస్థ మదనపల్లిలో అదేవిధంగా 5 మండలాల్లో HIV ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలు చాలా కాలం నుంచి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు డిసెంబర్ 1వ తారీఖు ప్రపంచ ఓల్డ్ ఏజ్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మదనపల్లి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వారి సహకారంతో గత 4-5 రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రంగోలీ కాంపిటీషన్ కానీ, ముగ్గులు నుంచి రీల్స్ మేకింగ్ కానీ, పోస్టర్ మేకింగ్ కానీ, వీటికంతా వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పించిన ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకు కొన్ని బహుమతులు కూడా మనం RIS తరఫున ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో సుమారు 500 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి
పబ్లిక్ కూడా మనం అవగాహన కల్పించడం జరిగింది. చాలామంది డిసెంబర్ 1వ తారీఖు వచ్చిందంటే చాలామంది ఈ వ్యాధి గురించి డిస్కస్ చేసుకునే ఉద్దేశంతో పిల్లలకు పూర్తిగా అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్కస్ చేయాలి, పెద్దవాళ్ళతో డిస్కస్ చేయాలి. ఎవరు సంకోచపడకూడదు. HIV AIDS అనే మాట వింటేనే చాలామంది సంకోచపడతారు, మొహమాట పడతారు మాట్లాడడానికి. ఇలాంటి సంకోచము, స్టిగ్మా అనేది అందరితో నిర్మూలించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా ఈ HIV AIDS గురించి డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము నిరంతరం చాలామందికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని పెన్షనర్లకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా ఒకరోజు ముందుగానే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా చేది ఎస్ అన్న ఎస్ సార్. ఈరోజు ఇచ్చిన మాట ఇచ్చినట్లు ఏదైతే 4,000 పెన్షన్, 6,000, 10,000, 15,000 ఏదైతే వాళ్ళకు ఉన్న అంగవైకల్యం కానీ వాళ్ళ ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దీని ప్రకారం కొంతమందికి 10,000, 15,000 కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఇచ్చిన మాట ఇచ్చినట్లు ప్రభుత్వం రేపు 1వ తేదీ హాలిడే ఉందని చెప్పి ఆదివారం అని చెప్పి ఒకరోజు ముందే ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వచ్ఛత, బాధ్యత ఉందని సకాలంలో ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ కూడా కానీ ప్రజా వ్యవస్థలో ఏ ఒక్కరికి వదిలేది లేదు. బాధ్యతగా ఉండాలా, ప్రజల కోసం ఉండాలా, నిరంతరం పనిచేయాలి. ఆ పని ఈరోజు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. తప్పకుండా ఈరోజు చూడండి, తెల్లవారి 7 గంటలకే మనం పెన్షన్లు ఇస్తున్నాం. అందరు వర్షం ఉంది, మనుషులు కూడా ఎంతో సంతోషంగా వచ్చి డబ్బులు తీసుకువెళ్తున్నారు. వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ఒక్కరోజు ముందు మాకు పెన్షన్ ఇస్తున్నారే అని చెప్పి. అందుకోసం ఎవరికైతే వాళ్ళ అర్హత మేరకు ఎవరైతే విడో పెన్షన్ ఉంటే విడో పెన్షన్ 4,000, ఏమి సీనియర్ సిటిజన్ ఉంటే వాళ్లకు 4,000. అదేవిధంగా ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ సకాలంలో కట్టుబడి ఒక్కరోజు ముందే ఇవ్వడం. ఇది ఒక స్పష్టత, ప్రజా పరిపాలన స్పష్టత. ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు మాట నిలబెట్టుకుంటూ ఈరోజు అదే కార్యక్రమానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ కూడా వస్తున్నారు. రాయలసీమకు వస్తున్న సందర్భంలో స్వాగతం పలుకుతూ తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేస్తారు. రాయచోటి నందు జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో తమ కళాశాల విద్యార్థులు 1, 2వ స్థానాలు సాధించడం ఆనందంగా ఉందని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి నుండి జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో తమ కళాశాల విద్యార్థులు ఫోక్ సాంగ్ విభాగంలో 1వ స్థానం, క్లాసిక్ డ్యాన్స్ విభాగంలో 2వ స్థానంలో నిలిచారని చెప్పారు. తమ కళాశాలలో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలోనూ ప్రోత్సాహం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. నిన్న అన్నమయ్య జిల్లా రాయచోట్లో జరిగిన జిల్లా యువజనోత్సవాలలో ఈ యువజనోత్సవాల్లో సెట్విన్ మరియు
నెహ్రూ యువ కేంద్ర NYK సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా పిల్లలకి మొదటి ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. ఒకటి ఫోక్ డ్యాన్స్లో, రెండోది జానపద నృత్యంలో పిల్లలు ఇద్దరు కూడా ట్రూప్స్ ఇద్దరు ఇవి చేసుకోవడం జరిగింది. పిల్లలందరికీ కూడా మా శుభాభినందనలు. అలాగే డ్యాన్స్ మాస్టర్లకి, ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లా రాయచోట్లో జరిగిన గవర్నమెంట్ యోజనోత్సవాలు మరియు నెహ్రూ యువ కేంద్రం వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫోక్ డాన్స్ పోటీలలో మా కళాశాల విద్యార్థినులు మొదటి ప్రైజు, రెండో ప్రైజు కూడా వాళ్ళే తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మా కరెస్పాండెంట్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా డాన్స్ మాస్టర్ కూడా చాలా చక్కగా వాడిపై శ్రద్ధ తీసుకుని వారికి డాన్స్ నేర్పించినారు. పిల్లలు కూడా చాలా కష్టపడి డాన్స్ నేర్చుకొని వాళ్ళు ప్రైజ్ తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మదనపల్లెలో పలు ప్రాంతాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రామారావు కాలనీలోని పట్టణంలోని క్రిస్టియన్ మైనారిటీ నాయకులు జాన్ బాబు చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. పల్లిలో యథావిధిగా ప్రతి నెల పెన్షన్లు ఏ విధంగా ఇస్తూ ఉన్నారో అదే విధంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది. దాని క్రమంగా ఈరోజు దాదాపు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దానికి పూర్తి బాధ్యత తీసుకొని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే, ఎందుకంటే పెన్షన్లు ఇవ్వడానికి రేపు ఇవ్వచ్చు, రేపు ఆదివారం అని మొన్నాడు ఇవ్వచ్చు, సోమవారం ఇవ్వచ్చు. సోమవారం బదులు ఒకరోజు ముందే శనివారమే ఇద్దాము. వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలు సకాలంలో తీరుస్తాము. మా బాధ్యత. మేము ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో చెప్పాము 4,000 పెన్షన్ ఇస్తామని. మీకు భారతదేశంలో ఏ ప్రభుత్వం 4,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వడం లేదు, విడో పెన్షన్ ఇవ్వడం లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి 6,000, 10,000, 15,000 ఇవ్వడం లేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఇస్తున్నది. ఇదే ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న బాధ్యత. ఎక్కడ కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు మరవకుండా సకాలంలో పెన్షన్లు ఇస్తూ జీతాలు ఇచ్చినట్లు, జీతాలన్నా 1వ తేదీ వస్తాయేమో, పెన్షన్లు 30వ తేదీ వచ్చింది, 29వ తేదీ వచ్చింది. మేము ఈ విధంగా ఇంత బాధ్యతగా 30వ తేదీ పెన్షన్లు ఈరోజు వచ్చినాయంటే దానికి రూపకర్త, దానికి బాధ్యతగా ఉన్న మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారని సభ్యత్వం నమోదుకు మా నాయకులందరూ కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇక్కడే పెట్టి దాదాపు 5,000 మెంబర్స్ చేయాలని చెప్పి వీళ్ళందరూ సహించుకోవడం. మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు షాజహాన్ బాషా గారు గత వారం నుండి రామారావు కాలనీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో అందరము పాలుభాగస్తులమై సభ్యత్వం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సభ్యత్వం చేసుకోకపోతే దయచేసి మేము ఆహ్వానిస్తున్నాం, సభ్యత్వాలు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంతేకాదు మరి గత వారం నుండి 1,200 వరకు మేము సభ్యత్వాలు నమోదు చేశాం. మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు షాజహాన్ బాషా గారు వచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సందర్శించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ, మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ, మరి కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. కాబట్టి దయచేసి కార్యకర్తలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు మదనపల్లి శాసనసభ్యులైన షాజహాన్ బాషా గారు పెన్షన్ కార్యక్రమము, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం సందర్శన నిమిత్తం వచ్చారు. పెన్షన్లో అంటే డిసెంబర్ నెలది ఒక్కరోజు ముందు
ముందుగానే పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇటువంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎక్కడా జరగలేదు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరగాలని ప్రార్థన. చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టీడీపీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందని బీసీ సంఘ నాయకులు బెల్లే ప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు ఆయన ₹1,00,000 వెచ్చించి టీడీపీ శాశ్వత సభ్యత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధిపై నమ్మకంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇచ్చిన భరోసాతో తాము శాశ్వత టీడీపీ సభ్యత్వాన్ని పొందారని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి పనిచేస్తారని ఆయన చెప్పారు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నగారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతుందని చూస్తే చాలా ఉత్సాహంగా అందరూ కూడా సభ్యత్వ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఈరోజు షాజహాన్ బాషా అన్నగారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి, మదనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎంతోమంది ఈరోజు ముందుకొచ్చి ఈరోజు సభ్యత్వ కార్యక్రమాలు చేసుకుంటున్నాం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో నేను కూడా ఈరోజు ₹1,00,000 శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో షాజహాన్ బాషా అన్నగారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, అదేవిధంగా కురవంకలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా బాగా జరుగుతోంది. రేపు జరగబోయే రోజులలో కూడా ఈ పార్టీ బలోపేతాన్ని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె తహసీల్దార్ను కొందరు ట్రంప్ కార్డుగా వాడి తనపై నారా లోకేష్కు ఫిర్యాదు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపణ. అవినీతి నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి పిలుపు. మదనపల్లె పట్టణంలోని ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేలా ర్యాలీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎంసీటీవీ.